భాగ్యనగరంలో ఫ్లవర్ గార్డెనింగ్ కు క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన పూలను ఇంట్లోనే పెంచుకునే ఫెసిలిటీ వచ్చేసింది. మట్టి లేకుండానే పూల మొక్కలు పెంచుతున్నారు ఫ్లవర్ లవర్స్. నార్త్ ఇండియాలో మాత్రమే పెరిగే పూల మొక్కలు ఇప్పుడు హైదరాబాద్లోనూ కనిపిస్తున్నాయి. సిటీలో ఫ్లవర్ గార్డెనింగ్ ట్రెండ్ పై స్పెషల్ స్టోరీ. కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ లో హౌస్ గార్డెనింగ్ పై పబ్లిక్ కు ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు, సిక్కిం, మణిపాల్లో మాత్రమే పెరిగే పూల మొక్కలు ఇప్పుడు హైదరాబాద్ లోనూ పెంచుతున్నారు పూల ప్రేమికులు. హైదరాబాద్ ను పూలవనంగా మార్చేందుకు కృషి చేస్తానంటోంది ఫ్లవర్స్ లవర్ నందిత. గార్డెనింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న మహిళలకు అవగాహన కల్పిస్తోంది. పూలను పెంచే విధానంపై డెమో ఇస్తోంది. ఇందుకు ఇక్బాబనా సేవా సంస్థ పనిచేస్తోందన్నారు. మట్టి అవసరం లేకుండానే పూల మొక్కలు పెంచే విధానంపైన అవేర్నెస్ కల్పిస్తున్నారు. 9 ఏళ్లుగా పూల మొక్కల పెంపకంపై రీసెర్చ్ చేస్తోంది నందిత. 9 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఆర్కిడ్స్ గ్రో చేస్తున్నా. నేను ఇది టెరెస్ లో గ్రో చేస్తున్నా. ఇక్కడ ఖాళీ షేడ్ నెట్ ఉంది, గ్రీన్ హౌస్ లేదు. షేడ్ నెట్ లో నేను గ్రో చేస్తున్నా. పాటింగ్ మిక్స్ డిఫరెంట్ కైండ్ యూజ్ చేస్తున్నా. నేను ఇది రెగ్యులర్ మట్టి లేదు, డిఫికల్ట్ లేదు. హైదరాబాద్లో ఆర్కిడ్స్ గ్రో చేయాలి అంటే బాగా ఈజీ ఉంది. నువ్వు ఆర్కిడ్స్కు కావాలి, వైల్డ్లో అలా పెరుగుతాయి. ఇది అన్నీ ఇస్తే హైదరాబాద్లో కూడా ఆర్కిడ్స్ గ్రో చేయవచ్చు. సిటీలో పూల మొక్కల పెంపకంపై ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతోంది. పూల మొక్కలు పెంచాలని ఇష్టం ఉన్నా వాటిని పెంచే విధానం తెలియక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అయితే లేటెస్ట్ టెక్నాలజీతో ఇంట్లో నచ్చిన పూల మొక్కల్ని పెంచే విధానంపై నందిత డెమోతో డౌట్స్ పోయాయని అంటున్నారు. ప్లాంట్స్ తెస్తున్నారు, అమ్ముతున్నారు. మన క్లైమేట్ కి అది సూట్ కావట్లేదు. సో ఈవెన్చువలీ ఇప్పుడు నందిత ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఇన్ని రకాలు నౌ సక్సెస్ఫుల్ గా గ్రో చేస్తుంది. సో టు గెట్ ఇన్ఫో and her knowledge on how to grow, pest control, bacteria, fungicide, ఎలా వాడటము, ప్లాంట్స్ ఎందుకు చచ్చిపోతున్నాయి, ఎలా ప్లేస్ చేయాలి, దాని పాటింగ్ మిక్స్చరు, అవన్నీ నేర్చుకోవటానికని వాళ్ళు వచ్చానండి. నేను మనకి ఆర్కిడ్స్ అనేవి ఏం హిల్ స్టేషన్లో అట్లా పెరుగుతాయనే అదే భావనలో ఉన్నాం కదా. కాకుండా హైదరాబాద్ లాంటి వెదర్లో కూడా అట్లాంటి క్లైమేట్ కల్పించి రకరకాల ఆర్కిడ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని రకాల వాటిని కూడా మనం బ్లూమింగ్ చేయొచ్చు అనేది వారు మనకి ఈరోజు ప్రాక్టికల్గా చెప్పారనమాట. అది చాలా ఆశ్చర్యం వేసింది విన్న వాళ్ళందరికీ కూడా. పూల మొక్కలు పెంచడంపై అవగాహన పెంచుకుంటున్న ఫ్లవర్స్ లవర్స్ ఇప్పుడు తమ ఇంటిని ఉద్యానవనంగా మారుస్తామని అంటున్నారు.